మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. సెల్ 9177114420. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. పుష్ప 2 వేవ్ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా షోల్లో అయితే టికెట్స్ బుక్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఏపీలో అనకాపల్లిలో ఒక ప్రదేశంలో ఒక థియేటర్లో అయితే కేవలం 3 టికెట్లే బుక్ అవ్వడంతో ఆ షోను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ చాలా సిటీ మొత్తంలో కాకుండా మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం థియేటర్లో కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ బుక్ మై షో యాప్లో కూడా చూసుకోవచ్చు. సో వీటి గురించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది పుష్ప పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఏపీలో కూడా అసలు బుక్ అయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ షో మన రిలీజ్ రోజు కూడా ఒక పిఠాపురం ఏరియాలో కూడా అసలు ఖాళీ ఉన్నాయి సీట్లన్నీ. దాని గురించి ఏం మాట్లాడతారు? వాస్తవం ఏంటంటే చాలా ఆశలతోటి, చాలా రికార్డుని కొల్లగొట్టే అంచనాలతోటి పుష్ప 2 రిలీజ్ అయింది. అవును, వాస్తవానికి అన్ని రికార్డుని, రివార్డుల్ని అన్నిటిని రౌండప్ చేస్తున్నాం. 2000 కోట్ల టార్గెట్తో, కలెక్షన్ టార్గెట్తో మేము వస్తున్నామని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. అవును, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ పుష్ప 2 టీం చెప్తుంది ఏంటంటే మొదటి రోజు కలెక్షన్ 263 కోట్ల రూపాయలు వచ్చాయనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవంలో ట్రేడ్ వర్గాలు చెప్తుంది ఏంటి, 175 కోట్లు మాత్రమే వచ్చాయి అనేటువంటిది. నిజంగా 175 కోట్లు రావటం అంటే అది ఫెయిల్ కింద లెక్క. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే ఇప్పుడు బాహుబలి 2కి 225 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. అప్పుడు టికెట్ రేట్ ఎంత, 250 నుంచి 300 రూపాయలు. ఇవాళ టికెట్ రేట్ నీకు నువ్వు పెట్టిందంతా బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోలకి, మొదటి రోజు షోలకి ఎన్ని పెట్టావు? 1000 రూపాయలు మినిమం టికెట్ పెట్టావు. 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు నీకు ఎంత రావాలి? 250 రూపాయల టికెట్కి 225 కోట్లు బాహుబలికి వసూలయ్యాయంటే నీకు 1000 రూపాయలు వసూలు చేసినప్పుడు ఎంత కావాలి? కనీసం 1000 కోట్లు రావాలి. సరే, నువ్వు 300 కోట్ల టార్గెట్ పెట్టుకున్నావు అంటే బాహుబలిని దాటి కొన్ని 50 కోట్లు ఎక్కువ రావాలని నువ్వు పెట్టుకున్నావు. మరి పరిస్థితి అలా లేదు కదా, క్లియర్గా కనపడుతుంది కదా. సరే, ఇవన్నీ వద్దు, మన వాస్తవాలు మనం ఎంత తిట్టినా దానికి కావాలని వీళ్ళు చెప్తున్నారు అనుకుంటారు. ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఏంటి పరిస్థితి, హైదరాబాద్ ఫస్ట్ ఓపెన్ చేయి. ఇదిగోండి థియేటర్స్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు షో కూడా పడిపోయింది. చెప్పు. ఇప్పుడు 2:30 అవుతుంది, 2:20కే షో పడిపోయింది. ఇది టికెట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు జస్ట్ ఒక 4-5 రోజు ఫుల్ అయినాయి అంతే. ఈవినింగ్ షో చూడు, ఈవినింగ్ అది హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో ఇది మనం చూసుకుంటే కనుక ఒక 6 గంటల షోలు చూసుకుంటే కనుక అది కూడా సేమ్ అంతే. పైన అది వీకెండ్ టైంలో ఇట్లాంటి శనివారం వీకెండ్ అసలు పెద్ద హీరో సినిమా ఖాళీలు ఉండవు. రెండోది ఏంటంటే అల్లు అర్జున్ కూడా హైదరాబాద్లోనే ఉంటారు, మన తెలుగు హీరో. మేము ఎక్కడో చెన్నైలో చూడట్లేదు, చెన్నైలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ అంటారు, ఈవెన్ కేరళలో ఫ్యాన్స్ ఎక్కువ అంటారు, కొచ్చిలో అల్లు అర్జున్ సినిమాలు చాలా బాగుంటాయి అంటారు, బాగా ఆడతాయి అంటారు. ఇవన్నీ మేము చూడట్లేదు, బెంగళూరు కూడా చూడట్లేదు, మేము హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాదు అనేటువంటిది తెలుగు ప్రదేశం, తెలుగు 2 రాష్ట్రాలకి ఒక కామన్ క్యాపిటల్ లాంటిది. తెలుగు సినిమాకి క్యాపిటల్, సినిమా క్యాపిటల్ ఫస్ట్. ఎస్, కరెక్ట్, సినిమా క్యాపిటల్. ఖచ్చితంగా హైదరాబాదులో వీకెండ్ సినిమా టికెట్ దొరకవు, చిన్న సినిమాలకే దొరకవు. అలాంటిది పెద్ద సినిమా అల్లు అర్జున్ సినిమా మొన్ననే రిలీజ్ అయింది, 2 రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఇవాళ ఎందుకు టికెట్ ఖాళీగా ఉన్నాయి, ఆ పరిస్థితి గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలు చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఓకే, హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ చూసుకుంటే చాలా ఉన్నాయండి ఖాళీగా. హైదరాబాద్ వదిలేసే వైజాగ్, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో సినీ క్యాపిటల్ వైజాగ్. మన హైదరాబాద్ 2 రాష్ట్రాలకి సినీ క్యాపిటల్ ఎలానో ఆంధ్రప్రదేశ్ సినీ క్యాపిటల్ వైజాగ్. వైజాగ్ షోలు చూసుకుంటే 6 గంటల షో, 10 గంటల షో, అది 2 కూడా ఖాళీగా ఉన్నాయి. 6 గంటల షోలో టికెట్స్
మల్టీప్లెక్స్ చూడు. మొత్తం గాలి అండి, మొత్తం గాలి. ఈవెన్ చిన్న స్థాయి హీరోలు సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ సీట్లు అయితే కనుక. 3 రోజులకి ఒక పెద్ద హీరో సినిమా 3 రోజులకి ఈ స్థితికి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారండి? అది చెప్దాం ఒకసారి, అంటే చెక్ చేశాక మనం అన్ని చెప్తాం ఆడియన్స్కి. విజయవాడ. ఎందుకంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కదా, అందుకని విజయవాడ చెక్ చెప్తాం. రెండో పెద్ద సిటీ. విజయవాడ సేమ్ పరిస్థితి అండి. అంటే ఉత్తరాంధ్ర ఒకటే, కోస్తాంధ్ర ఒకటే చూపిస్తుంది. ఇదిగో మొత్తం ఖాళీ. ఒకసారి రాయలసీమ ప్రాంతానికి కూడా పోయి చూద్దామా? తిరుపతి పోదామా? తిరుపతి తిరుపతిలో ఓ మాదిరిగా బుక్ అయినట్టు ఉన్నాయి, బట్ అవి కూడా ఖాళీ అయ్యి ఉంటాయి. చూసుకుంటే మనం చూద్దాం ఉండండి, ఒక షో ఓపెన్ చేసి చూస్తే మనకి తెలిసిపోద్ది. ఇది ఓ మాదిరిగా అయినాయండి. అవి కూడా ఖాళీ ఉన్నాయి, చాలా స్క్రీన్లే చాలా సీట్లే ఖాళీ. సరే, మిగతా వైజాగ్ మీద పోల్చినప్పుడు, హైదరాబాద్ మీద పోల్చినప్పుడు, విజయవాడ మీద పోల్చినప్పుడు బెటర్ అంటాం. అంటే ఇక్కడ థియేటర్లు తక్కువ కదండి. అదే థియేటర్లు తక్కువ. ఇప్పుడు పుష్ప 2 సినిమా 1200 స్క్రీన్లో రిలీజ్ చేశారు. అన్నిటికన్నా హైయెస్ట్ పుష్ప 2 రిలీజ్ అయిన సినిమా. అవును, కలెక్షన్స్ కోసం ఆ పని చేశారు. కానీ ఇప్పుడు సరే, చెన్నై చూడు ఒకసారి. బయట రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఏమన్నా చూసారా అనేది. తెలుగులో చూద్దామండి, తమిళ్లో చూద్దామా? అదే తెలుగే, మన తెలుగు వాళ్ళు ఎలా ఆదరించారు. సరే తమిళ చూడు, సరిపోని ఎలా అయినా పర్లేదు, మనం ఆడియన్స్కి వాస్తవాలు చూపిస్తే సరిపోద్ది. తమిళ్లో మాదిరిగా బుక్ అయినాయి, కానీ అక్కడ కొన్ని స్క్రీన్లు ఇచ్చారు కాబట్టి, తక్కువ స్క్రీన్స్ కాబట్టి కొన్ని థియేటర్లు అయితే అసలు బుక్ అయిందే లేదు. ఈ థియేటర్లో అయితే బుక్ అయిందే లేదు, చాలా తక్కువ సీట్లు బుక్ అయినాయి. నిజానికి ఈ కాన్సెప్ట్ చిత్తూరు, తిరుపతి, చెన్నై ఆ ఏరియాలో బాగా కనెక్ట్ కావాలి. అవును, ఆ ఏరియాలకు సంబంధించిన స్టోరీ కదా, ఆ ఏరియాలో కనెక్ట్ కావాలి. అందుకే నేను పర్టికులర్ తిరుపతి ఒకసారి చూడమని చెప్పింది, అందుకే చెన్నై చూడమని చెప్పింది, అందుకే. సరే, అక్కడ కూడా మనకి ఖాళీ కనపడుతుంది. అంటే మొత్తంగా ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిజానికి అల్లు అర్జున్ చాలా పెద్ద హీరో, దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. ఆయన జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆయన నటునికి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది, పుష్ప 1 హిట్ అయింది, పెద్ద హిట్ కూడా అయింది. కానీ పుష్ప 2కి వచ్చేసరికి ఎందుకు కారణం ఏంటంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్. కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఫలితంగా ఆయన సినిమా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన అనలేము, ఫెయిల్ కాదు, అనుకున్న కలెక్షన్స్ రాలేదు. సినిమా వాళ్ళు అనుకున్నది 2000 కోట్ల రూపాయలు అనుకున్నారు, కానీ 1000 కోట్లు కూడా సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటే 1000 కోట్లు చేసింది. అప్పుడు అంత హైకున్న సినిమా ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది? ఎందుకు జనం బాయ్కాట్ చేశారు? పుష్ప బాయ్కాట్ ఈ నినాదం బాగా పనిచేసింది. పుష్పని బాయ్కాట్ అంటే మెగా ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా? ఖచ్చితంగా పడింది. 2-3 ఎఫెక్ట్. ఒకటి, అల్లు అర్జున్ మాట తీరు. 2, మెగా ఫ్యాన్స్ హట్ కావటం. 3, సంజయ్ డీర్ దగ్గర జరిగిన ప్రమాదంలో మానవత్వం లేకుండా అల్లు అర్జున్ ప్రవర్తించటం. ఈ 3 కూడా జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. మా పట్ల ఏ ప్రేమ లేనటువంటి అల్లు అర్జున్ మీద మేమెందుకు ప్రేమ ఉంచుకోవాలి అనేది అభిమానుల్లో కూడా. ఆ సంధ్య థియేటర్ ఇష్యూ కూడా మన మీడియా మొత్తం అట్లా ఒక ఇష్యూగా తీసుకెళ్లారు కాబట్టి ఆ డబ్బులను డొనేట్ చేసేది. దాని మీద అనేక వీడియోలు నేనే చేశాను శివ. నేను చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చేసిన తర్వాత ఆ ప్రభావం ఫలితంగా అల్లు అర్జున్ స్పందించాడు తప్ప ఈ రోజు వరకు మనం చేసే ఈ వీడియో ఈ క్షణం వరకు కూడా హాస్పిటల్లో ఉన్న ఆ 10 ఏళ్ల బాలుడు అల్లు అర్జున్ అభిమాని వెంటిలేటర్ మీద ఉండి చావు బతుకుల మధ్య కొనమెట్టాడుతుంటే ఈ రోజు వరకు పోయి అల్లు అర్జున్ ఆడ పరామర్శించింది కానీ, ఆ డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ, ఆ అబ్బాయికి ఎలాంటి వైద్యం అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి చర్చించింది కానీ లేదు అనేటువంటిది మనం క్లియర్గా చెప్పుకోగలగాలి. ఇది అల్లు అర్జున్ ఫ్లాప్కి కారణం, అల్లు అర్జున్ పతనానికి కారణం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ. ఇంకో 4వ విషయం ఏంటంటే, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది టికెట్ రేట్ను విపరీతంగా పెంచారు. అవును, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతోటి. ఎందుకు పెంచారు? ఎవరికి వేసారు ఇవి? బెనిఫిట్ షోలో ఎవరు వస్తారు సహజంగా? హార్డ్ కోర్ ఫ్యాన్స్. ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి చలిలో కూడా రాత్రిపూట కూడా 1000 రూపాయల టికెట్ పెట్టుకొని కూడా వచ్చేది ఎవరు? హార్డ్ కోర్ ఫ్యాన్స్. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నువ్వు ఫ్రీగా సినిమా చూపించాలి కానీ, లేదా తక్కువ రేటు సినిమా చూపించాలి కానీ, వాళ్ళకి ఎక్కువ రేట్ వేసేది ఏంది అని నువ్వేం ఉద్దేశించావు? నా అభిమానాన్ని సరే వాడి జేబుకి చిల్ల పెట్టాలి, నా జేబు నిండాలి, నేను పదిలంగా ఉండాలి, నేను ఇంకొక థియేటర్ కట్టుకోవాలి. అమీర్పేటలో ఒక థియేటర్ అల్లు అర్జున్కు ఉంది, అలాంటి థియేటర్ 10 కట్టుకోవాలి, ఓ 10 స్టార్ హోటళ్ళు పెట్టుకోవాలి, ఒక 10
సినిమా స్టూడియోలు కట్టుకోవాలి, ఒక 300 కోట్లు రెమ్యునరేషన్ ఈ సినిమా తీసుకున్నాను, నెక్స్ట్ సినిమాకి వచ్చి 400-500 కోట్లు తీసుకోవాలి, ఈ సినిమాకి 2000 కోట్లు సంపాదించుకున్నాను, నెక్స్ట్ సినిమాకి 4000 కోట్లు సంపాదించుకోవాలి, ఈ ఉద్దేశం తప్ప జనం అంటే ప్రేమ, అభిమానులు అంటే ప్రేమ, ఇది అల్లు అర్జున్కి కనపడలేదు అనేది అభిమానుల్లో ఉన్నటువంటి ఇది అభిమానులు కనిపించినటువంటి మాట. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తారు, అభిమానుల వల్ల నేను హీరో అయ్యాను, హీరో అయ్యి అభిమానులు సంపాదించుకోలేదు, అభిమానుల వల్లే నేను హీరో అయ్యానని చెప్పుకుంటారు. సరే ఎక్కడన్నా కానీ హీరోగా మొదలు పెట్టిన తర్వాత ఆ హీరో ఒక సినిమా హిట్ అవుతా ఉంటే అభిమానులు వస్తారు, కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది ఏంటో తెలియదు, అభిమానుల వల్ల హీరో. ఆ రివర్స్ కూడా అర్థం చేసుకుందాం, అల్లు అర్జునే రైట్, అల్లు అర్జునే కరెక్ట్ అనుకున్నాం, అభిమానుల వల్లే హీరో అయ్యాడు. మరి అభిమానులు అంటే ఎంత ప్రేమ ఉండాలి? అలా వాళ్ళు భుజాల మీద పల్లకి మోస్తే అల్లు అర్జున్ స్టార్ అయ్యారు కదా ఆయన చెప్పిన మాటల్లో. ఇప్పుడు పల్లకి మోసే వాడికి అల్లు అర్జున్ జీతం ఇవ్వాలా, లేదు అంటే వీళ్ళే డబ్బులు వేసి అల్లు అర్జున్ ని బాగు చేయాలా? పల్లకి మోసేవాడికి అల్లు అర్జున్ రుణపడి ఉండాలి కదా, ఇప్పుడు ఆ రుణం కనపట్లేదు కదా. ఎందుకు? అతి అభిమానంతో, విచ్చలవిడి అభిమానంతో, అల్లు అర్జున్ అంటే ప్రేమతోటి మొదటి షో చూడాలి. చలిలో, ఇది చలికాలం అండి, చలిలో ఎవడు సినిమా పోవటానికి సహజంగా సాహసం చేయడు, చలి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రంగా ఉన్న చలిలో కూడా మా అల్లు అర్జున్ ఫస్ట్ చూడాల్సిందే అని వస్తున్నాడంటే వాడికి ఎంత అభిమానం ఉన్నట్టు. ఏం చేశాడు అభిమాన్ని? నువ్వు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, 1500 పెట్టి టికెట్ కొనుక్కో, నీ కోసమే షో చేస్తున్నా అన్నాడు. నీ కోసం షో చేస్తున్నా కాదు, నా కోసం షో చేసుకుంటున్నా, నా డబ్బుల కోసం షో చేసుకుంటున్నా, నా బాగు కోసం షో చేసుకుంటున్నా, నువ్వు డబ్బులు కట్టి సినిమా చూసి ఎంజాయ్ చేసుకో, నువ్వు ఎంజాయ్ చేసినా ఎంజాయ్ పోయినా నీ డబ్బులతో నేను ఎంజాయ్ చేసుకుంటా అని అల్లు అర్జున్ చెప్పదలుచుకున్నాడు. ఇది అభిమానులకు తెలిసిపోయింది. మా దాంట్లో వీడియోలు చేయటం వల్ల, వాస్తవాలు చెప్పడం వల్ల ఇది అభిమానులకు తెలిసిపోయింది. అందుకనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ సినిమాను బాయ్కాట్ చేసిన దాని ఫలితంగా ఈ పరిస్థితి ఉంది. ఇవాళ ఈ పరిస్థితికి కారణం మీరు మేము చెప్పింది కూడా నమ్మొద్దండి. మీ ఫోన్లో బుక్ మై షో యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సినిమా టికెట్స్ చూసుకోండి. ఇంకా నేను చాలా ఏరియాలు చూపించలేదు, కొచ్చి అయితే తీవ్రంగా ఖాళీగా ఉందంట, మొత్తం ఖాళీ అనంట, థియేటర్లు మొత్తం ఖాళీ అనంట. ఒక్కసారి మీ బుక్ మై షో యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు మనం ఇవి తీసుకుంటే కనుక సినిమా బాగుందంటే మన వాళ్ళు ఆదరిస్తారు బాగానే, కానీ ఎట్లాంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు, ఎట్లాంటి చేసినప్పుడే మన వాళ్ళు తిరస్కరిస్తారని కూడా నిరూపించారు సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్న లక్కీ భాస్కర్ అలా 3 సినిమాలు లైన్గా వచ్చినప్పుడు 3 సినిమాలు హిట్ చేశారు. అవును, 3 సినిమాలు హిట్ చేశారు. ఒక వారం పాటు 2 వారాల పాటు సినిమా హౌస్ఫుల్ కూడా పడినాయి. కానీ సినిమా వచ్చి 2 రోజులకే కూడా హౌస్ఫుల్ కాదు కదా, టికెట్స్ అన్ని కూడా బుక్ అయ్యే పరిస్థితి. సూర్య గాని, విజయ్ గాని, ఇలాంటి బయట తమిళ హీరోలు తీసిన సినిమాలు కూడా మన వాళ్ళు ఆదరిస్తున్నారు. అవును, మన 2-3 రోజులు టికెట్ దొరకవు. అలాంటిది మన హీరోనే, మన తెలుగువాడు, చిరంజీవి గారి మేనరుడు, ఒక ఐకాన్ స్టార్, అలాంటి వ్యక్తి సినిమా తీసినా ఎందుకు స్పందించట్లేదు అంటే కారణం ఏంటంటే కేవలం యాక్చువల్ ఎదిగిన పునాదుని మీద కూడా గౌరవం లేకపోవటం, ఎదగటానికి కారణమైన వాళ్ళ మీద ప్రేమ లేకపోవటం, గౌరవం లేకపోవటం, అటు హీరోని చేసిన మెగా ఫ్యామిలీ మీద అభిమానం లేదు, హీరోని చేసిన అభిమానుల మీద ప్రేమ లేదు. ఇది అభిమానుల్లో చాలా పెద్ద ఎత్తున కోపానికి కారణమైంది. అటు మెగా ఫ్యాన్స్ బ్యాన్ చేశారు, ఇటు అల్లు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఆర్మీ అని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా పుష్పాని బైకాట్ చేశారు. పుష్ప బైకాట్ అనే స్లోగన్ సోషల్ మీడియాలో కోడై కూసింది. పుష్ప సినిమా చూడొద్దు, మన డబ్బులతో చలి కాచుకుంటున్నాడు అని చెప్పేసి మానవత్వం లేని అల్లు అర్జున్ సినిమాని మనం బైకాట్ చేయాలనే ఒక పిలుపు బాగా పనిచేసినట్టు కనపడుతుంది. అందుకని ఈ పరిస్థితి కారణం. ఇప్పటికి కూడా అడపాదడపా టికెట్లు ఉన్నాయి, బుక్ అయ్యాయంటే కారణం ఇది వీకెండ్ కావటం, శనివారం కావటం. అదే రేపు ఎల్లుండి అయితే మండే నుంచి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మొదటి రోజే 175 కోట్ల కలెక్షన్స్ వచ్చిందంటే రేపు రాబోయే రోజుల్లో పుష్ప 2 కలెక్షన్స్ పరిస్థితి ఏంటి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే వాళ్ళకు పెట్టుకున్న 2000 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. చూడాలి. అంటే వాళ్ళు మాత్రం చెప్తున్నారు మాకు 263 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్ వచ్చిందని చెప్తున్నారు. నిజంగా 263 కోట్లు కలెక్షన్ చేసే పరిస్థితి ఆ సినిమాకు ఉంటే ఇవాళ బుక్ మై షోలో ఇన్ని ఖాళీలు ఎందుకు కనపడుతున్నాయి? మీరు చెప్పేది నిజం అనుకుందాం, మీరు చెప్పేదే నిజం, మేము చెప్పేది అబద్ధం అనుకుందాం. మరి బుక్ మై షో అందరికీ కనపడే యాప్ కదా, అందరూ చూసుకోగలరు కదా, ఆన్లైన్లో ఎవరికి వాళ్ళు కూడా చెక్ చేసుకోగలరు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మొబైల్లో కూడా బుక్ మై షో ఉంటుంది, చూసుకుంటే తెలిసిపోతుంది వాస్తవం ఏంటన్నది. నిజం సార్. ఇప్పుడు తెలుగు సినిమాని ఆదరించే ప్రజలే తెలుగువాడైతే ఉంది అది చేస్తే దించేస్తాం అనే స్థాయికి అయితే మన ప్రజలైతే ఆడియన్స్ అయితే ఉన్నారు సార్. ఎస్ ఒక నార్త్ స్టార్, ఒక తమిళ స్టార్ కొంచిన ఇది కూడా మన తెలుగు హీరోకి మన తెలుగు ప్రజలు చూపించట్లేదంటే కారణం నువ్వు చెప్పిందే. ఏంటంటే అతి చేస్తే మేము ఒప్పుకోము, ఎదిగినా కొద్దీ ఒదిగుండాలి తప్ప నువ్వేం తోపు,
నేనేమో దేవుడి కంటే పెద్దవాళ్ళని, నేను తోపుని, దేవుడి కంటే పెద్దవాడిని, దేవుడు లాంటి వాడిని అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుందని ప్రజలు చూపించారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.